హిందువుల తొలి పండుగ సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆయన అధ్యక్షతన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతారన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వివిధ జాతుల తెగల ఆచార వ్యవహారాల సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో సంక్రాంతి సంబరాల కమిటీ కన్వీనర్ చెరువు రామకోటయ్య, గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్, ఎంపీ భార్య మైథిలి తదితరులు పాల్గొన్నారు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జరగని విధంగా సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించాలని తలపించి ఇక్కడ ఈరోజు ప్రెస్ మిత్రులందరితో కూడా జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియచేయడం కోసం ఇక్కడ సమాయత్తం అవటం జరిగింది. వేదికపై ఉన్నటువంటి ఈ మొత్తం ప్రోగ్రాంకి కన్వీనర్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామకోటయ్య గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రథసారథి మేడపాటి రవీంద్ర గారికి, ఈ కార్యక్రమం అంతా కూడా ఇది పండుగ కుటుంబ సమేతంగా జరుపుకునేది కనుక ఇది రాజకీయ కార్యక్రమం కాదు కనుక వేదికపై నాతో ఉన్నటువంటి నా శ్రీమతి మైథిలి గారికి, మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. తెలుగు సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి వినోదం అయితేనేమో, ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మనం గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 4 రోజుల పాటు జనవరి 12 నుంచి జనవరి 15 వరకు 4 రోజుల పాటు అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో, అనేక మంది జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో, అనేక మంది కళాకారులతో ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొనుంది. అలాగే ఇక్కడ అంతా కూడా ఉచితమే, ఇక్కడ ఏది కూడా డబ్బుకి కొనబడదు. బట్టలు మాత్రం, ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ₹1 తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్కి లేదు.
సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి. సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కానీ వీవర్స్కి కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావాల్సిన ప్రతిదీ మరి సామాన్య ప్రజలకు లభించేలా కనీసం 4 గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్ని చూసి మరి పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయటం జరుగుతోంది. ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అని నాకు కలిగినటువంటి ఆలోచన. సో ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిలా నిలవనుంది. దీనికిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, తోడుపెద్దులు, పులివేషాలు, కోలాటం, తప్పెటగుళ్ళు, ధింసా డాన్స్, కర్రసాము, డప్పు డాన్స్, గంగిరెద్దులు, హరిదాసులు, చిలక జోస్యం, అలాగే చెక్క భజన, యు నేమ్ ఇట్ విల్ బి దేర్. మన సంక్రాంతి సంబరాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మరి సాంస్కృతిక జానపద కళలు, నృత్యాలు, ఇది కాకుండా సాయంత్రం ప్రతిరోజు ఈవినింగ్ మ్యూజికల్ నైట్ ఉండనుంది. అద్భుతమైనటువంటి మరి గాయకులు, గాయికలు ఇక్కడ 3 గంటల పాటు ప్రతిరోజు 4 గంటల పాటు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ఉర్రూతలు ఊగించేలా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి పాటలతో మరి ఈ విశాఖపట్నం నగరంలో ఒక అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాన్ని క్రియేట్ చేయబోతున్నాం.